క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? చూడండి, న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా, ఇక్కడ ఒక పరిశోధన జరిగింది. ఇందులో ఒక వ్యక్తికి క్యాన్సర్ రావడానికి ముందు ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ విషయం అండి, బాగా గుర్తుపెట్టుకోండి, రక్తహీనత అనేది ఉంటుంది. అంటే ఈ వ్యక్తి ఎనిమిక్ అయిపోతాడు. హిమోగ్లోబిన్ అనబడే ప్రోటీన్ అతని రక్తములో గణనీయంగా తగ్గిపోతుంది. దీన్నే రక్తహీనత అంటే, హిమోగ్లోబిన్ అన్నప్పుడు రక్తానికి కావలసిన, రక్త కణాలకు కావలసిన ఆక్సిజన్ని సరఫరా చేసే ఒక అతి ముఖ్యమైన ప్రోటీన్. ఇది తగ్గినప్పుడు మీరు ఎనిమిక్ అవుతారు. మెల్లమెల్లగా మీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. ఇదే క్యాన్సర్ యొక్క అతి ముఖ్యమైన సూచన. ఇక రెండవది అన్నారు అనుకోండి, ఈఎస్ఆర్ అని మాట్లాడతాం, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ అని అంటారు. ఇది ఎప్పుడైతే పెరిగిందో అంటే హిమోగ్లోబిన్ తగ్గడము, ఈఎస్ఆర్ పెరగడము, మీ బాడీలో ఎక్కడ లేని నొప్పులు అనండి, ఇన్ఫెక్షన్ అనండి, ఇవన్నీ కూడా వస్తాయి. ఈ రెండిటిని మీరు గమనించారు అనుకోండి, అంటే యానిమిక్గా ఉన్న మీరు ఈ రక్తహీనత నుంచి బయటపడితే, మీ హిమోగ్లోబిన్ని పెంచగలిగితే హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. అలా మీరు యానిమిక్గా ఉండే కండిషన్ నుంచి బయటపడితే ఖచ్చితంగా మీరు క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు అని చెప్పి ఒక చాలా పెద్ద పరిశోధనలో మీకు తేలింది. కాబట్టి మీరు యానిమిక్గా ఉన్నారా, మీ ఈఎస్ఆర్ ఎలా ఉంది, మీ పిహెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఒక్కసారి ఈ విషయం మీద దృష్టి పెట్టండి. వీటిని గమనిస్తే క్యాన్సర్ నుంచి చాలా ఈజీగా మనం బయటపడిపోవచ్చు.